దేవుడు మరొక నెల మాత్రమే మన మధ్యలో ఉండాలి. కన్నీటి ప్రార్థన మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, కన్నీరు ఒక్కొక్క బొట్టు మన కన్నీరు కార్యం కొద్దీ కూడా ఒక్కొక్క కార్యాన్ని దేవుడు మన జీవితంలో చేస్తాడు. నేను కూడా నేను చెప్పాను, కన్నీటి ప్రార్థన ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి, ప్రతి కుటుంబానికి కన్నీటి ప్రార్థన కావాలి. ఈ రోజున ఎవరైనా వస్తే మనం ప్రార్థన చేయలేం, ఎవరైనా వస్తే మనం మందిరానికి రాలేం, ఏదైనా పని ఉంటే దేవుని మందిరానికి మనం దూరంగా వెళ్ళిపోతాం. కానీ దేవుని మాట చెప్తుంది ఏంటంటే, ఏ పరిస్థితి ఎలాగున్నా బంధువులను సైతం దేవుని మందిరానికి నడిపించగలిగిన ప్రార్థన మన హృదయంలో, మన ఇంట్లో ఉండాలి. మన ఇంట్లోకి బంధువులు రాగానే నువ్వు అప్పటి వరకు చేసిన కన్నీటి ప్రార్థనను బట్టి నీతో పాటు నేను కూడా మందిరానికి వస్తాను అని వారంతట వారు అనగలిగే ప్రార్థనా శక్తి నీ కుటుంబంలో, నీ గృహంలో కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాలుగా ఉంటున్నారు ఈ రోజు. ఒకరు ప్రార్థన చేస్తారు, ఒకరు ప్రార్థన చేయరు, ఒకరు ప్రార్థన చేస్తే ఒకరు టీవీ చూస్తారు, రకరకాలుగా ఒకరు ప్రార్థన చేస్తే మరొకరు ఫోన్ చూస్తారు. ఇలాగ రకరకాలుగా ఎన్నో సమస్యలతో